ఈ దినాన మనము పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 చదువుకుందాం. శిరస్సును హత్తుకొనని అంటే ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలయ్య గారు ఏం చెప్తున్నారంటే సంఘానికి ఒక గొప్ప హెచ్చరిక. రెండవది ఏంటంటే కాషన్ అని బోర్డు పెడతాం మనం. ఈ కాషన్ అంటే ఏంటంటే హెచ్చరిక, అంటే ప్రమాదం అక్కడ పొంచి ఉంది. ఈ ప్రమాదంలోకి ఎవరూ పడకుండా అందరూ కూడాను మేము జీవితాలను కాపాడుకోవాలి అనేటటువంటిది ఆ బోర్డు యొక్క అర్థం. అట్లాగే మన జీవితాలకు కూడా పౌలయ్య గారు చాలా గొప్ప భక్తుడు. ఎన్నో విధాలుగా మరి క్రీస్తు నిమిత్తము హింసించబడి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటానికి ఇష్టపడినటువంటి వాడై ఒకప్పుడు ఏ ధర్మశాస్త్రానికైతే తాను లోబడి ఉన్నాడు, తాను గ్రహించే అదే సత్యమని ఉన్నారో దానిలో నుంచి క్రీస్తు దర్శనం ద్వారా విడిపింపబడి సంఘానికి మరి అనేక బిడ్డలకు కూడా చక్కటి ఉపదేశాలు, పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎన్నో హెచ్చరికలు మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ పత్రికలన్నింటిలో కూడా వ్రాయబడి ఉన్నాయి. వాటిల్లో మరి ఇది కొలస్సీ సంఘానికి కూడా ఈ మాట వ్రాయబడుతూ ఉన్నది అన్న. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కొదువులు మరి అందరూ చెప్పటానికి కూడాను భయపడతారు. నువ్వు ఈ కొదువులో ఉన్నావు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు అని చెప్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. నాకు అన్నీ తెలుసు అనే పరిస్థితుల్లో ఇప్పుడు లోకం ఉంది కాబట్టి, లోకంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడో దేవునిలోకి వచ్చిన వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడంటే నాకు అన్నీ తెలుసు, నేను దాదాపు 25-30 సంవత్సరాలుగా మందిరంలో ఉన్నాను అనుకుంటూ వాక్యం విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను గణనీయంగా వాళ్ళకి తెలుసు అనే ఉద్దేశంతో ఉంటున్నారు. కాబట్టి ఇది నన్ను ఎవరు కూడా వినడానికంటే కూడాను కొన్ని విషయాలు విమర్శించటానికే తార్కాణంగా కనబడుతూ ఉంది. అయినను పర్వాలేదు, వినేట వలన విశ్వాసం కలుగుద్దన్నట్లుగా ఎవరు వింటే వాళ్ళకే అది విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఎవరు వింటే వాళ్ళే జీవించబడతారు, సరిచేయబడతారు, ప్రభువులో ఉన్నతంగా నిలబెట్టగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలయ్య గారు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే గనక అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చకలిగి అన్నమాట. ఈ ఆరాధన అనేటటువంటిది ఆనాటి కాలంలో ఏం జరిగిందంటే కనుక ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి భక్తులు వారి మనుష్య ఆరాధనలోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత మరి విగ్రహారాధన, లేదా ఒక దేవదూత, ఒక వ్యక్తి దేవుడు తన రావాలి అంటే వ్యక్తికి ఉండాల్సింది ఏంటంటే ఎవరో ఒక దూత కనబడాలి, దేవదూత కనపడాలి, దేవదూత మాట్లాడాలి. దేవదూత కూడా ఎలాగొస్తారంటే మనుషుల్లో నుండి వస్తారు. ఇంకట్లాగా వాళ్ళకు ఊహా ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఈ ఊహని ఎవరికి కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి వాస్తవంగా ఈ బిడ్డలని కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడాను మరి పౌలయ్య గారు చూడలేదని వాక్యాధారంగా మనకు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో. పైగా ప్రత్యక్షంగా చూడలేదు, ఒక వ్యక్తిని చూసినట్టుగా ముఖాముఖిగా మాట్లాడలేదు. ఇలాగా మాట్లాడినటువంటి వాళ్ళని గురించి పౌలయ్య గారికి ఎందుకండి ఇంత అపేక్ష, ఇంత బాధ, ఆ పోరాటం, ఆ ఆరాటం ఎందుకు, దేనికి అనేటటువంటిది మనం పరిశీలించుకుంటే భలే ఆలోచనగా ఉంటుంది. చాలా పర్యాయాలు కూడా మనకు ఏమంటామంటే కంతకలేని దురద కత్తిపేటకు ఎందుకు అన్నట్టు, అసలు ఏంది ఏం గోళం మన మీద, అసలుకి మన మీద మన పోరేంది మనల్ని అని అట్లుగా ఉంటుంది అన్నమాట. మనకేంది, అసలు మన పెద్ద ఆయన ఉన్నారు కదా, పెద్ద ఆవిడ ఉంది కదా, వీళ్ళ అథారిటీ ఏంది, వీళ్ళ ఆజమాయిషి ఏంటి అని అంటే అసలు చూడలేదు వాళ్ళని ఏనాడు కూడాను ఏమి లేదు. ఎందుకు ఇంత బాధ అంటే ఆ బాధ ఎవరికి ఉంటుందంటే పౌలయ్య గారే అంటారు ఒక చోట, ఇవన్నీ కాక అంటే చాలా బాధలు ఉన్నాయి ఆయన గారికి, ఇవన్నీ కాక నాకు సంఘములను గురించిన చింత కూడా కలదు అంటాడు. సంఘములు ఒకటి కాదు, 2 కాదు. నేనున్నానండి, నేను ఏనాడు స్వర్ణ భారతి నగర్ వెళ్ళలేదు, అయినా నాకు ఒక వేదన ఉంది.
నేను అంతగా రెండు చింతలు వెళ్ళాల, అయినా నాకు ఒక బాధ ఉంది. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు మన సేవకులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి గృహాలు దర్శిస్తున్నారు, ఎంతోమందికి ప్రార్థన చేసి స్వస్థతలు కలుగజేస్తున్నారు. సంఘం ఇంతమంది పనిచేస్తున్నాం కాబట్టి సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందుకని వాళ్ళెవరో వెళ్తున్నారు నాకేం పని అన్నట్టుగా కూర్చునేది కాదు సేవ అనేటటువంటిది. ఎవరు వెళ్ళినా సంఘం ఎట్లా ఉండాలనే ఉద్దేశం అంటే సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో తపన తండ్రికి తల్లికి ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అంతేగాని వేరే విధంగా కాదు. ఉదయ్ గారు ఆ మాట అన్నాడంటే ఎంత వేదన ఉంటే అంటారు ఆ మాట. ఇవన్నీ కాక నాకు అంటే ఉన్నాయి కాక ఈ దెబ్బలు కాక ఆల్రెడీ కొడుతున్నారు కదా, పౌలు గారిని డైరెక్ట్గా కొడుతున్నారు, దూషిస్తున్నారు, చిత్రహింసలు పాలు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, బండలో బిగిస్తున్నారు. ఇవన్నీ కాక ఇంకా ఏమంటున్నారు, ఏ సంఘంలో ఎలాంటి దుష్టుడు ప్రవేశిస్తాడో, ఏ తెగులు ప్రవేశిస్తుందోనని ఆయన చింతపడుతున్నాడు. కొరింథీ సంఘం ఉందనుకోండి, వాళ్ళకి వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, అభిషేకం ఉన్నాయి, వాళ్ళకి ఏమి లేదు, క్రమం లేదు. క్రమం తప్పుకుంటున్నారు. భాషలు మాట్లాడే వాళ్ళు కానీ క్రమం లేదు, ప్రవచనాలు ఎత్తే వాళ్ళు కానీ క్రమం లేదు. ఎలాగంటే అలాగా చేస్తూ ఉంటే రేపు బాబా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అట్లా కొన్ని సంఘాలు అబద్ధాలు ఉన్నాయి, కొన్ని సంఘాల్లో మరి భిన్న అభిప్రాయాలతో ఉంటున్నారు. ఆ విధంగా చెప్తున్నారు. ఎంత ఆలోచించండి ఒక్కసారి, ఎంత వేదనగా ఉంటాయో ఇవన్నీ. మరి ఆయన తప్ప ఎవరు ఆలోచిస్తారు? అట్లాగా సంఘ నాయకుడికే ఉంటుంది ఆ వేదన, బాధ. పంపించినంత మాత్రాన ఇంకేం పర్వాలేదు, వాళ్ళకి అప్పగిచ్చే కదా, వాళ్ళు బాగా చూసుకుంటారని గుండె మీద చేసుకొని ఉండలేడు దైవజనుడు. ఆ పోరాటమే ఆరాటంగా బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, మీ భక్తి మీ యుక్తి అంతా బాగానే ఉంది, కానీ ఎట్లా ఉన్నారంటే దేవదూత ఆరాధన ఏందో చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు అని అన్నాడు. దానిలో నుంచి మీరు బయటికి రావాలి. హెచ్చరిక దినాన మనకు కూడా దేవుడు కొన్ని హెచ్చరికలు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్రహించాలి. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు ఏంటి వాళ్ళ యొక్క ఆరాధన అంటే కనుక వాళ్ళు చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. అది వాళ్ళు ఏం చూసారో, కంటి ముందు ఏదైతే కనబడుతూ ఉందో దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే బాగా ఉన్నతంగా మాట్లాడుకుంటూ ఉంటాము అన్నమాట. కంటి ముందు కనబడుతుందే వాస్తవం అనుకుంటున్నాం, చెవికి వినబడుతుందే నిజం అనుకుంటున్నాం. కానీ ఇది నిజము, ఇది వాస్తవం అని తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి, దాన్ని లోతుగా గ్రహించాలి అన్నమాట. అదే చెప్తుంది. ఏదైతే ఒక వ్యక్తిని తీసుకొని, ఒక దూతను తీసుకొని ఇతనే ఇదిగో దూత ఇట్లాగా ఈ విధంగా ఇట్లా వాక్యం అలాగొస్తుంది ఇలాగొస్తుంది అంటే అసలు యెహోవా దేవుడే చెప్పాడు, నేను తప్ప మీకు ఏ దేవుడు లేడు. ఏ భూమి మీద ఉన్న స్వరూపమే కానీ, నీళ్ళ కిందే కానీ, సముద్రం ఎక్కడైనా సరే, ఆకాశం అంతే కానీ, ఏ విగ్రహాన్ని కానీ ఏ ప్రతిమని కానీ మీరు చెయ్యకూడదు అని చెప్తున్నారు. మరి యెహోవా దేవుడు ఆ మాట చెప్తే ప్రభువారు కూడా అన్నాడు కదా, నేను తప్ప మీకు దేవుడు లేడు అని అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అట్లాగా వాస్తవం ఇప్పుడు చెప్పాలంటే కనుక ఇప్పుడు యేసు ప్రభువారి పటాలు కూడా కొంతమంది ఇండ్లలో పెట్టుకుంటారు. తప్పు కాదు అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు అన్యులు వస్తున్నారు, అలా పెట్టుకోకూడదమ్మనంటే అది ఏం లేదులేమ్మా బొమ్మే కదా, యేసయ్యదే కదా అని పెట్టుకుంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే అదొక ఆకారం కదా. యేసు ప్రభువుని ఎవరని చూసామని ఎవరం చూడాల. పెద్ద పెద్ద ఫోటోలు ఎండలో పెట్టుకుంటారు. వాస్తవంగా అది కూడా ఒక టైప్ ఆఫ్ విగ్రహారాధన. పెట్టుకోకూడదు. వాక్యాలు పెట్టుకోవాలి, వాక్యంలో ఉన్నటువంటి దాన్ని చూడాలి, వాక్యంలో ఉన్నదాన్ని అనుసరించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్య ప్రకారంగా నడవాలి అనేటటువంటిది వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం. సరే, అది అయిపోయింది కదా, ఒక మనుష్య ఆరాధనలోకి వెళతావు అన్నమాట. ఈ మనుష్య ఆరాధన ఎట్లాగంటే గనక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం అందరమే మన సంఘంలో ప్రవచించే వాళ్ళు ఉన్నారు, అలాగే వాక్య పరిచయం జరిగించే వాళ్ళు ఉన్నారు, అలాగే గంభీరంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే కొన్ని సమస్యలు కొన్ని మరి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక అవగానే ఏమవుతుందంటే ఇక్కడ కూడా చాలా గొడవలు వచ్చాయి. కొరింథీయులకు రాసినటువంటి కొరింథీ పత్రికలు అంటాడు, నేను కేఫా వాడు ఒకడు, నేను పౌలు గారు వాడినను ఒకడు. ఎట్లాగా మాట్లాడుకుంటున్నారు. పౌలయ్య గారికి చాలా చింత కలిగిందనమాట. ఆరాధన అంటే ఎలాగుంటుందంటే ఇలాగే ఉంటుంది.
పూర్తిగా ఒక వ్యక్తిని మనం బేస్ చేసుకుంటాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుందాం. ఎందుకని అసలు కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నాడు అయ్యగారు. ఎందుకంటే వాళ్ళలో ఆత్మీయత కొదువైపోయింది. ఏం మాట్లాడితే ఎటు తిరుగుద్దో, ఏం మాట్లాడితే ఏం మిస్ప్లేస్ అయిపోతుందో, ఏది మాట్లాడితే ఏం గొడవలు వస్తాయో, ఎందుకు వస్తాయో అని చెప్పని పౌలయ్య గారు కూడా బెక్కసొచ్చిపోతూ అంటున్నాడు కదా. అయ్యో సంఘస్థులారా, నేను మనుషులతో ఆ మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతారు. ఎంత వేదన ఆలోచించండి ఈ విషయం. అసలు మీతో ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఆలోచించాల్సి వస్తుంది ఒక మాట అని అంటాడు. ఏమంటే ఏమవుతుందో, అంటే ఊపిరి గుడ్డుపట్టేటట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాటి దినాల్లో బాగా అర్థం చేసుకోండి, పౌలు గారు ఎందుకు ఇంత కంఠశోష పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే కనుక వీటన్నిటి గురించి ఇంకొక మాట చిన్నది అక్కడే ఉంది కొలస్సీ పత్రికలో, ఫైనల్లోకి వద్దాం మనం. అప్పుడు ఇప్పుడు ఏంటి ఎట్లా మాట్లాడాల్సి వచ్చింది? ఇంకా ప్రభులో వీళ్ళు ఎదగలేదు, ఇంకా వీళ్ళకి వాక్యం తెలియలేదు, ఇంకా వీళ్ళు ఎక్కడున్నారంటే పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు నేను ఏదైనా పెట్టాను అనుకో డైజెషన్ అవ్వదు. పసిపిల్లలకి మాంసం పెడతామండి? లేదుగా. బలమైన ఆహారం ఎవరికి పడతాం? అది ఎవరు తిని జీర్ణం చేసుకుంటారో వాళ్ళకే పెడతాం. పేషెంట్లు కూడా చూడండి, ఏం పెడతాం వాళ్ళకి? లివర్ పాడైపోయిందట, అరుగుదల తగ్గిపోయింది, అందుకని పాలు, ఏమండి పలసటి పప్పు చారు, ఈ విధంగా అంటారు. ఎందుకు? అరుగుదల లేదు. ఇప్పుడు వాక్య విధానంలో కూడా అలాగే ఉంది. శక్తివంతమైన లేఖనాలు, బలమైనటువంటి వాక్యము, అర్థం చేసుకునే వాక్యము ఎవరికి అర్థం కావడం లేదు. ఎంత మదన పడుతున్నారో చూడండి పౌలయ్య గారు ఇక్కడ ఈ పత్రికలో కూడా. ఎంత బాధ దశలకి. 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అప్పుడు ఏంది? ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు పాలే తాగగలరు, అందుకని పాలు ఇచ్చి పెంచాను, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, అన్నప్రసాదం కూడా అయిపోయింది, అన్నం తింటున్నారు. ఇక అన్నం తింటారంటే వాడు అన్నం తినడు. అన్నం తింటే కడుపు నొప్పి అరగటల్లా. అట్లాగే చూడండి, శక్తివంతమైన వాక్యం బయటికి రాగానే కడుపు నొప్పి కాదు, ఇక్కడ గుండెల్లో నొప్పి వస్తుంది, ఇసుగు వస్తుంది. ఇవన్నీ మన ఇంట్లో జరిగే సంగతులేనండి. మనం ఇవన్నీ అంతగా చెప్పుకోనక్కర్లేదు. పిల్లలకు మీరు అన్నం పెడతారు కదా, 20 years వచ్చినాయి, వాడు అన్నం తినకపోతే ప్రార్థన చేపిస్తారమ్మా. పిల్లలు అసలు అన్నం తినట్లేదమ్మా, ప్రార్థన చెయ్యమ్మా. అమ్మ అసలు వాక్యం అర్థం కావట్లేదమ్మా, ప్రార్థన చేయని అంటామా ఎవరైనా? నో. పరిస్థితులు అలాగా ఉన్నాయి. ఎంత వేదన పడుతున్నాడో చూడండి. అన్నంతో మిమ్మల్ని పెంచలేకపోయాను, మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు ఎందుకని ఇప్పుడు కూడా మీకేం తెలియట్లేదు అమ్మాయి అంటాను. అబ్బా మాకేం తెలియట్లేదంట, ఇది నీకు తెలుసులేమ్మా. పరిస్థితులు ఎంత దుఃఖకరంగా ఉంటాయో ఆలోచించండి. ఈ సంఘానికి ఇది కొదువా? ఇంకా మీరు బలహీనంగానే ఉన్నారా అంటే ఒప్పుకోరు. మేము ఏ విషయంలో బలహీనంగా ఉన్నామని అడుగుతున్నారు. 3వ వచనం, మీలో అసూయయు కలహమును అసలు మీలో ఏమున్నాయి? కలహాలు ఉండే, ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు, పోరాటాలు, మనసు కష్టాలు, మనసు ఇబ్బందులు. ఇబ్బందిగా కూర్చుంటున్నాం, ఇబ్బందిగా ఉంటున్నాము, ఇబ్బందిగా ఉంటాయి పరిస్థితులన్నీ కూడాను. ఇంక ఇలాంటివి ఉన్నప్పుడు శరీర సంబంధమైంది కాదా అది చెప్పండి? ఒప్పుకోవాలి కదా మనం కూడా. ఇట్లా చూస్తే ఇలాగ వెళ్ళిపోతాం, అలా చూస్తే ఇలాగ వెళ్ళిపోతాం, ప్రతిబంధనాలు ఉండవు, ఇంతకు ముందుకులాగా ప్రేమతో మాట్లాడే పలుకులు ఉండవు, ఇంతకు ముందుకులాగా మంచిగా మాట్లాడే వసతులు ఉండవు, ఏమీ ఉండవు. ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదమ్మా పౌలయ్య గారు. తండ్రి గారి బాధను అర్థం చేసుకోండి, నేను కాదు, పౌలయ్య గారి బాధ అర్థం చేసుకోండి మీరు. ఆయన బాధ అర్థమవుతుంది. అర్థమైతే కనుక మనకున్నటువంటి సంఘ పరిస్థితి కూడా అంటే
ఉందని కాదు నేను అనేది, అర్థమైపోతుంది అన్నమాట. అక్కడి నుంచి ఇంకొక బాధపడుతున్నాడు. మీలో అసూయయు కలహములను ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్న ఒక్కడు నేను గట్టిగా చదవాలి. చెప్పు, ఏం చెప్పుకుంటున్నారంట? ఒకడేమో ఎవరంట? ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట? వీళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ మాట? సో అది ఎవరు కూడాను కొన్ని మరుగైపోయినాయి. ఆ సందర్భాన్ని బట్టి బాగా ఇబ్బంది పడిపోతా ఆ కేఫాని అపోలోని మీరు హైలైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని పూజిస్తున్నారు. మనుష్యారాధన అయింది. అక్కడేమో దేవతారాధన, ఇక్కడేమో మనుష్యారాధన. భగవంతుడు ఆయనే. ఒక అతను అంటున్నాడు కొన్ని చోట్ల, అమ్మ ఎవరికో ఒకరికి గురువు ఉండాలి కదా, ఒక గురువు ఉండాలి కదా మా మనిషి ఎదగాలంటే అన్నాడు. అయితే నేనన్నాను కదా, నీ గురువు ఎవరు అన్నా. నా గురువు ఎవరంటే వేరే పేరు చెప్పాడు. అమ్మ కుంగిపోయాను అసలు నేను. అంటే నీ గురువు ఎవరు? మన గురువు ఎవరు చెప్పగలమా గట్టిగా? ఎవరు మన గురువు ఎవరంటే ఆత్మీయ తండ్రి అని చెప్తామా? లేదు. మన గురువు కేఫా, అపోలో ఎలాగనో అట్లాగే మనకు ఒక వ్యక్తి గురువుగా ఉన్నాడు. ఆమె ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. ఆయన గారి ద్వారా, ఆ అన్న ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ అంకుల్ ద్వారా నాకు అన్నీ తెలిసినాయి. నాకు ప్రార్థన నేర్పించింది కూడా ఆయన. నాకు అన్నీ ఏంటంటే ఆ వ్యక్తిని బయటికి లేకపోవచ్చు. ఎంత పేరు పెట్టాలో చెప్తున్నాడు పౌలయ్య గారు ఇక్కడ. ఎంత వేదన ఉంటే చెప్తున్నాడు. పైగా అది అతి వినయాశక్తుడై. ఇలాంటి వాళ్ళకి ఏముంటుందంట? వినయం ఎక్కువ ఉంటుందంట. ఎంత ఖండితంగా ఉంది వాక్యం ఇక్కడ అని దాని క్లారిటీ కూడా అయ్యగారే ఇస్తున్న చక్కటి మాట అన్నమాట. ఈ విధంగా మీరు చెప్పుకుంటూ పోతున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాక ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగవుతారు అంటున్నాడు. ప్రశ్న. అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. అంటే ఎవరిని మీరు పేరు పెట్టి మెన్షన్ చేసి హైలైట్ చేయకండి. పరమ తండ్రి ప్రభులకు ప్రభు, రాజులకు రాజు మన ప్రభు వారే. సమస్త ఘనత, మహిమ, ప్రభావము ఆయనకే చెందునుగాక. దేవునికి స్తోత్రం. అది మనం ఏది చేసినా, ఎంత ప్రవక్తలమైన, పరిశుద్ధులమైన, నీతివంతులమైన, ఇంకా ఎక్కడ ఏమేమి నేర్చుకున్నా కూడా మనం అందరం కూడా దేవుని బిడ్డలమై ఉంటున్నామని తెలుసుకోవాలి. ఆ దైవాత్మ ద్వారా పొందుకున్నాం. కానీ ఎవరు గొప్ప కాదు, ఎవరు ఏం కాదు అన్నమాట. దేవుడు ఇచ్చిన టాలెంట్ అది ఉపయోగించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. తద్వారా బహుమానం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి మనం. ఆ బహుమానం కోసం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ పేరు ప్రతిష్టల కొరకు, గౌరవ మర్యాదల కొరకు ప్రాకులాడేవనుకోండి, ఉన్నాయి పోతాయి, అన్నీ పోతాయి అన్నమాట. కృంగుబాటుతో చెప్తున్నాడు. అందుకని చక్కటి మాట అన్నమాట. అది అందరూ పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, పౌలు అపోలో నీళ్లు పోసాను. వృద్ధి చేసిన వాడు ఎవరు? దేవుడే. అది పౌలయ్య గారు ఏం చేశాడంటే మొక్క నాటాడు. అంటే అర్థం ఏంటి? ఒక చెట్టుని భూమి మీద నాటినట్లుగా ఒక ఆత్మని పౌలయ్య గారుకి ఆ దేవుడు అప్పగిచ్చాడు. అప్పగించిన ఈ కొమ్మకాకి ఇంకా చాలా కొమ్మలు వచ్చి చాలా మొక్కలు నాటాడు. మరి మొక్కకే నీళ్లు పోసుకుంటా ఉంటే కుదరదు కదా. అపోలో నీళ్లు పోయి అన్నాడు. ఇంకా నీళ్లు పోసిన వాడే గొప్పవాడుగా కనపడుతున్నాడు. నాటినవాడి పరిస్థితి ఏంటి ఈ రోజున? మరుగైపోయాడు. సంఘం ఈ విధంగా బలహీనమైపోతుంది. క్లారిటీగా చక్కగా చెప్తున్నాడు. మనుష్య ఆరాధన, దేవదూత ఆరాధన, వచనాలు వస్తాయండి. వచనాలు నెరవేర్తి కూడా. ఒక్కొక్కరికి ఏమో త్వరగా నెరవేరుతాయి, ఒక్కొక్కరికి ఏమో లేటుగా నెరవేరుతాయి. మనం ప్రవచించిన వ్యక్తిని దేవదూతగా భావించకూడదు. ఒకటి నెరవేరలేదని ఆ వ్యక్తిని మనం దూరంగా నెట్టివేయకూడదు. ప్రతి లేఖనానికి కూడా, ప్రతి ప్రవచనానికి కూడా ఒక టైం నిర్ణయించబడుతుంటుంది. నరసరావుపేటలో అయ్యగారు చెప్పారు, దేవుడు ఒకటి మాట్లాడిన తర్వాత అది నెరవేరాలి అంటే ముందు మనం దాన్ని నమ్మాలి,
రెండవది, దాని విషయమై నేను యోగ్యత కలిగి ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ రెండు ఉన్నప్పుడే మన దగ్గర ఆ మేలు కార్యాన్ని జరిగించడానికి దైవాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నమ్మిక మనలో లేకపోయినా, దానిని గురించి మర్చిపోయినా, మనం ఆ విషయమై ప్రార్థన చేసుకోకపోయినా అది మనకు నెరవేరకుండా మాయమైపోతుంది. అది అది దానివల్ల ఏమవుతుందంటే, ఏ వ్యక్తిలో నుంచి అయితే దేవుడు మాట్లాడతారో ఆ వ్యక్తిని ప్రవచనాలు నెరవేరవు. అన్నీ ఉట్టి ప్రవచనాలే. ప్రవచనం ఏది నెరవేరకుండా, మేలైనా నెరవేరుతుంది, కీడైనా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కూడా కుట్టుకోబాకండి మీరు ఎవరు కూడాను, నాకు వాళ్ళు, నాకు వాళ్ళు, నాకు వీళ్ళని. అందరం ఒకటే. దేవుని పనిలో అందరం కూడా అవయవామే. కాబట్టి ఎవరు గొడవ చేసుకోకుండా, ఒకళ్ళొకళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా ప్రశాంతంగా సమాధానంగా సంఘంలో ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను నాటాను, ఆ పొలం నీళ్లు పోశాడు, కలుగు చేసినటువంటి వాడు దేవుడు. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనాను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఎవరు ఏమేం చేస్తున్నారో దానికి జీతము చివరిలో రాబోతుంది. కాబట్టి ఏ పని చేసే వాళ్ళమైనా మేమేం ఎలాగ ఉండాలంటే, జీతం దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడా అని కనిపెట్టి దానిని మనం చేసుకుంటానికి హృదయంతో ఆత్మీయతతో చేయటానికి సిద్ధపడాలి అన్నాము. ఇది మనుష్య ఆరాధన, అదే దేవదూత ఆరాధన. దాని యందు ఇచ్చ కలిగి ఊరక ఉప్పొంగుచు, తను చూచిన వాటి యందు ఉప్పొంగుచు. అంటే కొన్ని చూశాడు, ఇంకా ఒకటే ఉద్రేకం ఆలోచన. అపోస్తుల కార్యాలు ఏ విధంగా ఉద్రేకంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చూద్దామా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సీమోనను ఒక మనుష్యుడు అమ్మా లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని ఏమనుకుంటున్నారట? దేవుని మహాశక్తి. అబ్బా, దేవుడే దిగొచ్చేసాడండి అతనిలోకి. ఏం చూశారు వాళ్ళు? గారడీ చేస్తూ తనకు గొప్ప ప్రవక్తని, నాలోనే దేవుడు ఉన్నాడు, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి చూడగానే ఏమనిపించింది అంటే, అబ్బో అనిపించింది. ఇంకా అట్లా జనాలందరినీ మభ్యపెడతా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి మనం కొన్ని విషయాలు. మన సంఘస్థులని నేను అంటలేదు, సంఘంలో వాళ్ళు ఉన్న కంటే సంఘం వెలుపట్టు ఉన్న వారి ఎడల జాగ్రత్తగా ఉండాలి, సంఘంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండు విధాలైనటువంటి జాగ్రత్తలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలును కలుగజేస్తాయి. ఇతను పట్టణంలో గొడవ చేసేస్తాడంట. పైగా నేను గొప్పవాడిని అని చెప్పుకుంటా ఉన్నాడంట. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు బహుకాలము అతడు అట్లా గారడీ చేస్తానే, విభ్రాంతి పొందిస్తానే అనటం వలన అందరూ కూడా ఏమైపోయారట? ఎందుకు లక్ష్య పెడతారండి? ఒక్కొక్క వ్యక్తిని ఆలోచించండి. దేవుడు ఒక్కొక్క సమయం ఏంటంటే లేట్ చేస్తాడు. అది మరుగు చేయటానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ గారడీ చేసేవాడు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. మనుషులు లక్షల మంది వెంబడించి ఉంటారన్నమాట. అవును కదా. ఇప్పుడు 10 మంది ఒక చోట గుమ్మిగూడితే మరొక 10 మంది రావడానికి ఇష్టపడతారు. ఒక్క వ్యక్తి ఉన్న చోటకి ఎవరైనా వస్తారా? రారు. సంఘాలు కూడా ఏంటంటే 150 మంది కాదు, అక్కడ 1,25,000 మంది ఉంటే అది సంఘం అంటే అంటారు. జనాలు ఎందుకు ఉంటారు? సత్యవాక్యము, అగ్ని వంటి వాక్యం చస్తున్నాం ఇక్కడ. వాక్యం అబ్బో కారము, గొడ్డు గారం పెడుతున్నారు అని అంటుకుంటుంది అన్నమాట. ఏందా వాక్యం అంటే? ఉన్నదేగా. ఇలాంటి మాయలు, గారడీలు ఇలా ఎవరికి చేసేవాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇది మారడీ కాదు, మాయ కాదు, ఇది మహిమ. దేవుని వాక్యం
ఏది వ్యర్థం కాదు కదా. ఆలోచించండి. మనం ఆలోచించుకుంటే చాలా వస్తాయి. వాక్య జ్ఞానం ఎరిగినటువంటి వాళ్ళు కదా మీరందరూ కూడాను. అసలు మీకు చెప్పి కూర్చొని చెప్పేంత కూడా ఒక్కొక్కసారి ఉండకూడదు. ఎందుకంటే మీరు గొప్ప జ్ఞానులు, మీకు అందరూ తెలుసు వాక్యం. చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళే చాలా అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాదు, నియమించుకుంటారు కూడా. ఒక సమయం రావాలండి ఏదైనా. ఇక్కడ సమయం వచ్చేసింది. ప్రతి గారడి విధ్వంసం చేయబట్టడానికి, ప్రతి మాయ దూరం చేయబట్టడానికి, ప్రతిదీ దేవునికి వ్యర్థమైంది వ్యతిరేకమైంది తీసివేయటానికి దేవుడు ఒక నిర్ణయ కాలము నిర్ణయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే గమనించండి, మన ఇండ్లలో కూడా కొన్ని శోధనలు శ్రమలు ఉంటాయి. దుష్టుడు చేస్తూ ఉంటాడు. పిల్లల్లో దుష్టుడు ప్రవేశిస్తాడు, యజమానులో దుష్టుడు ప్రవేశిస్తాడు, పరిస్థితులలో ప్రవేశిస్తాడు, వస్తువులను నాశనం చేయమంటాడు. ఇప్పుడు కోపం వస్తుంది, బద్దలు కొట్టేస్తున్నాం. ఎదురుగా ఉన్న సెల్లో ఇప్పుడు 25,000 పెట్టి 50,000 పెట్టి సెల్లులు కొంటున్నారండి. కోపం వస్తే ఆ సెల్ ఎక్కడుంటుంది? వస్తువు మీద చూపిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్లు, కూలర్లు, చేతిలో ఉన్నది ఏదైనా సరే రిమోట్, ఎంత కోపం వస్తే అంత కోపం విసిరి వేయటానికే ప్రయత్నిస్తున్నాడు మనిషి అన్నమా. అది పగిలిపోయిన తర్వాత, ధ్వంసమైపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఏముంటుంది? ఇదంతా ఎవరు చేస్తున్నాడు? దుష్టుడు. టైము చెడగొట్టాలంటే నిమిషం పట్టదు, కానీ బాగు చేయాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. మనసు కూడా అంతే, మొక్కలు అవ్వాలంటే నిమిషం పట్టదు. తిరిగి దాన్ని సరిగా కరెక్ట్గా రావాలి అంటే బోల్డ్ అంత టైం పడుతుంది అన్నమాట. టైము దేవుడిస్తాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలో మనం ఎదురు చూస్తున్నాము. ఒక సమస్య, సేవకుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు కూడా ఎవరికి ఏ సమస్య ఉందో, దేని చేత బంధించబడుతున్నామో, దూషించబడుతున్నామో, దేని చేత ఇబ్బంది పడుతున్నామో, స్ట్రగుల్ అయిపోతూ ఉన్నాము, అన్నీ కూడా దేవుడు ఒక సమయం వచ్చిందాక ఆ వాడు గారడీ చేస్తూనే ఉంటాడు. దానిని నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు, ఆకర్షించబడినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చూడలేదా పరమందున్న దేవుడు? ఈ లోపల అంతా నష్టమైపోతుంది. పోనీ మనం ఏం చేద్దాం? ధనము నష్టమైపోతుంది, పరువు నష్టమైపోతుంది, జీవితమే నష్టమైపోతుంది. చెప్పినప్పుడు విన్నప్పుడు మనం ఏం చేస్తామండి? దేవునికి అప్పగించి ఊరుకోవటమే. నష్టమైపోయిన కొంతమందికి అర్థం కాదు. నష్టపోతూనే ఉంది. ధనం నష్టపోతాము, మనుషులు నష్టపోతాము, రోగాలు వస్తాయి, అయినా అర్థం కాదు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఆత్మీయంగా ఆలోచించలేని పరిస్థితులు. గారడి. ఈ రోజున మనం కనువిప్పు కలిగి ఉండాలి అంటే, ఫిలిప్ చూడండి, దేవుడు చూశాడు, ఊరుకోరు కదండి ఎల్లకాలం దేవుడు చూస్తా. 12వ వచనం, అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. చూసారా, ఫిలిప్ గారు ఏం చేస్తున్నారట? దేవుని సువార్తను ప్రకటించడం. యేసు నామమున, యేసు క్రీస్తు నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఎంతగా ఉప్పొంగిపోయినా, ఎంతగా జనాలను ఆకర్షించిన, ఒక సమయం వచ్చినప్పుడు జీవము గల దేవుడు ఏం చేస్తాడంటే తన శక్తి నామ ప్రభావాన్ని ఆ ఇంటి మీదకి పంపిస్తాడు. ఆమేన్. ఆ కుటుంబం మీదకి పంపిస్తాడు యేసు నామం. కారణం ఏమనగా, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంది ఆ కుటుంబం కోసం, సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. అన్నిటికంటే కూడాను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి మన ప్రభువారు చెప్పనశక్యమైన మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎంత గొప్ప! మన కోసం యేసయ్య నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్న సంఘం అయ్యా, ప్రాణం ఇచ్చి నేను విమోచించుకున్నానయ్యా. సంఘంలో ఇట్లా గలిబిలు ఉందయ్యా, కుటుంబాలు ఇలా గలిబిలు ఉన్నాయి అని ఆత్మదేవుడు కుమారుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ కుమారుడు చేసే విజ్ఞాపనలోనే రవ్వంతా, ఒక జీరో కూడా అసలు ఒకటి కూడా ఉండదు, ఆఫ్.
ఆ మాత్రం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. దానికే మనం పెద్ద ప్రార్థనా పరులం కాదు, గొప్ప వక్తలం కాదు. ఈ విషయంలో అందరం గమనించుకోవాలి. ఊరుకున్నాడా? ఫిలిప్ అనేటటువంటి సువార్థికుని పంపించి వాక్యాన్ని అందించి దేవుని గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, దేవుని రాజ్యాన్ని గురించి. ఎవరి పిచ్చి మాలోకమా? రాజ్యం అంటే భూలోక రాజ్యం కదయ్యా, దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో అందరూ ఉండాలి. ఆ రాజ్యాన్ని యేసుప్రభు వారు నమ్ముకుంటేనే, ఆయన రక్తధారాల ద్వారా పాప విమోచన కలిగితేనే మనం ఆ రాజ్యంలోకి వెళతామని యేసు నామాన్ని ప్రకటన చేయగానే వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కృప చూడండి. అట్లాగే కొన్ని జరుగుతూ ఉన్న సందర్భంలో మరి ఆ గారడీ సీమోను కూడా చూడండి, 18వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఆ గారడీ చేసిన సీమోను కూడా నమ్మాడంట. ఎంత అద్భుతం ఇది! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాయలో, ఏ చిక్కుముడిలో మన కుటుంబాలు సమకూర్చబడి ఉన్నాయో, ఇరుకునబడి ఉన్నారో, పిల్లలే కానీ యజమానులే కానీ ఏదన్నా కానీ, తప్పకుండా దేవుడు ఆ మాయను కూడాను ఒక దినాన దేవుడు మటుమాయం చేసి తన మహిమలో నిలబెట్టుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్మాలి, విశ్వసించాలి అన్న హెచ్చరికలు ఇవన్నీ కూడా కొరింథీ సంఘంలో ఉన్న హెచ్చరికలు, పొరపాట్లు, లోట్లు. ఇక్కడేమో కొలస్సీ సంఘంలో ఏడుకొచ్చేటప్పటికే దూతల్ని ఆరాధించడం స్టార్ట్ చేయాలి. ఇది కూడా దేవుడు మాట్లాడే ఉదర ఆశ్చర్య పవర్. కాబట్టి ఊరిక చూచి మీరు జీవితాలను చిన్నాభిన్నం చేసుకోబాకండి. ఊరికి నేను ఉప్పొంగిపోకూడదు. ఎన్ని ఉప్పొంగటం కదా, ఆహా ఓహో అని అంటారు. అమ్మో అయ్యో ఏం జరుగుతున్నాయి, బాబా అస్సలు ఏంది, అసలు ఏంటది, ఏంట్లోనే ఎట్లాగా అట్లా అని చెప్పగానే ఒక వ్యక్తిని గురించి గొప్పగా చెప్పగానే ఆ వ్యక్తి అమ్మటే పోతుంది ప్రపంచం మొత్తం కూడాను. భ్రమపడబాకండి అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. తను చూచిన వాటిని గురించి గొప్పగా ఉప్పొంగొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు, శిరస్సును హత్తుకొనని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం హత్తుకోలేదట? శిరస్సు. మనకు శిరస్సు ఎవరు? క్రీస్తు. శరీరం సంఘం, మన శిరస్సు యేసయ్య. మనం ఎవరిని హత్తుకోవాలి? యేసయ్యని హత్తుకోవాలి. మరి హత్తుకోవటంలో కొంచెం పొరపాటు అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఎవరైతే క్రీస్తు యేసును, దేవుని రాజ్యమును గూర్చియో, యేసుక్రీస్తు నామమును గూర్చియో అన్నట్లుగా ఎవరైతే పరలోక రాజ్య అనుభవము, దాని పరుగు, దాని కష్టము, దాని విధానము, నియమము, నీతి ఉంటాయి. ఇవన్నీ కూడా నియమానుసారముగా పోరాడాలి. పోరాడేవాడు నియమానుసారంగా పోరాడితేనే బహుమానం పొందుకుంటాడు, కానీ నియమం తప్పి పోరాడకూడదు అన్నమాట. మనం పడే శ్రమ, ఇబ్బంది, శోధన ఎలాగుండాలంటే అది కూడా నియమానుసారంగా ఉండాలి. క్రీస్తు యేసు నిమిత్తం మనం శోధించబడాలి, కానీ స్వకీయ ఆశలకు లోనైనటువంటి వారమై మనం శోధించబడ్డామనుకున్నది దేవుని వలన శోధన కాదు. కేవలం మనము మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికే శోధించబడుతున్నామని గ్రహించాలి. మన మనస్సుకు నచ్చింది చేయబట్టే ఈ విధంగా నేను శోధనలో ఉన్నానని గ్రహించాలి. నా మనస్సు ఎలాగుంటే అలాగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే దేవుడు కూడా ఇప్పుడు సామెతల గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమేమి రాయబడి చూడండి. భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా, జ్ఞాని అయిన సొలొమోను హృదయాలోచనలు ఎవరి వశము? నీ వశంలో ఉన్నాయి. ఆలోచించు. నీకు ఎలా ఆలోచన వస్తే అలాగ ఆలోచించు. అసలు నీ ఆలోచనకి దేవుడు ఏమంటే, నేను ఆనకట్ట కట్టను, నేను చేయను, నీ ఇష్టం, అది నీ మనసు కాబట్టి ఆలోచించు. హృదయాలోచనలు మనుషుని యొక్క వశం. చక్కని
చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు. ఎందుకని? మనస్సు నీ వశమైనప్పుడు నువ్వే మరి దాన్ని మాట్లాడాలి కదా, నువ్వే సమాధానం ఇవ్వాలిగా. దేవుడిచ్చే సమాధానం ఎలాగుంటుంది? దాంట్లో డంబం ఉండదు. దేవుడిచ్చే సమాధానం డంబం ఉండదు. ఏం చేస్తాడండి? ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. అదే పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని, ఇప్పుడు గాయం కావాలా, ముద్దు కావాలా? ఎవరు ఊరుకుంటున్నారు? ఇప్పుడు గాయం కావాలని అంటున్నాం, కానీ గాయం తగలంగానే ఏమవుతుంది మనకి? నా మనస్సు ఎంత గాయపడిందో తెలుసమ్మా మీరు అన్న మాటకి కదా. అటు మాట్లాడితే ఎట్లాగా? మనసు గాయం వేసినట్టు. ఎందుకు గాయం? ఇది ప్రేమతో వచ్చిన హెచ్చరిక, అది గాయంగానే ఉంటుంది. నా వల్ల కాదుగా, ఎవరి వల్ల కాదు. నిజంగా ఏంటంటే సత్య మార్గంలోనికి నడిపించాలనుకున్నటువంటి వ్యక్తికి లాలింపు మాటలు రావు, బుజ్జగింపు మాటలు రావు. వాళ్ళు ఎలా చెప్తారంటే ప్రేమతోటే ఖండిస్తారు, ప్రేమతోటే మాట్లాడతారు, ప్రేమతోటే బుద్ధి చెప్తారు. ఇప్పుడు వరాలు ఉన్నాయండి, కొన్ని వరాలు మనకి, ఆత్మ వరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఈ పరిశుద్ధాత్మ ఇచ్చిన వరంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వరములు, ఆత్మవరములు, కృపావరములు మనకి కలవు అని అంటున్నాడు. ఈ కృపావరాల్లోకి వెళ్ళేటప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ వరాలు పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి ఇచ్చారో ఒక్కసారి మనం చూద్దామమ్మా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము ఆయనను అయితే ఆయనను అన్నప్పుడు మళ్ళీ ఇదేందో డౌట్ వచ్చింది కదా. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. కృపావరాలు చాలా ఉన్నాయి. ఈ కృపావరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. చూసారా అండి? కృపావరాలు ఎన్ని ఉన్నాయంట? ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. 9 కృపావరాలు ఉన్నాయి. పరిచర్యలు చాలా ఉన్నాయి. ఏ పరిచర్య చేసినా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. నువ్వు ఏ వరం ఉపయోగించినా ఆత్మదేవుడే ఉపయోగించుకుంటున్నాడు. ఊడుస్తున్నావా, దేవుడే చేస్తున్నాడు నీలో. వంట చేస్తున్నావా, దేవుడే చేస్తున్నాడు నీలో. తుడుస్తున్నావా, దేవుడే చేస్తున్నాడు నీలో. నేను చేస్తున్నాను, నాది ఉంటేనే దిక్కు, నేను లేకపోతే అసలు అక్కడ ఏమీ లేదు, శూన్యము అనుకుంటే ఎట్లాగా? అది దేవుని పరిచర్య. ఒకళ్ళు ఎవరైనా తప్పుకుంటే ఇంకొకళ్ళ చేత దేవుడు చెప్పిస్తాడు. అంటే అక్కడే ఉండాలి. ఇప్పుడు సావుకులనే దేవుడు స్థిరంగా ఉంచటంలా. ఈ గ్రామంలో ఉంటే ఈ వారం ఇంకొక గ్రామానికి దేవుడు దైవజనులను పంపిస్తున్నారు. పరిచయం చేసేవాళ్ళు కూడా అంతే. అందరిలో కూడా అన్నిటినీ జరిగిస్తున్న దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. అందరి ప్రత్యక్షత కొరకు, అందరి ప్రయోజనం కొరకు అన్నమాట. అది గ్రహించాలి అందరూ కూడా. ఒక్కొక్క వరం ఒక్కొక్క వ్యక్తికి ఇస్తాడు, దేవుడు నిలబెట్టుకుంటాడు. ఒక్కొక్కరికి దర్శనావరం, ఒక్కొక్కరికి ప్రవచనావరం, ఒక్కొక్కరు వంట చేసేవారం, ఒక్కొక్కరికి వడ్డిచ్చేవారం, ఒక్కొక్కరు నీట్గా శుభ్రం చేసేవారం. అది కూడా ఒక వరమే. అందరూ చేస్తారండి, దేవుని పని చేయరు. ఏదన్నా క్లాసికల్ పనులు చేస్తారు, కానీ బట్ట నలగకుండా చేసే పనులు చేస్తారు, కానీ నలిగే పనులు ఎవరు చేస్తారు? ఒంటికి మురుకోకుండా ఉంటాయే అలాంటి పనులు చేయడానికి ఇష్టపడతాం. స్టైల్గా వచ్చి స్టైల్గా వెళ్ళాలి. కుర్చీని జరపరు, టేబుల్ జరపరు, ఇలాంటి ఊడుపులు తుడుపులు చేయరు. వాళ్ళు క్లాస్గా వచ్చేట కూర్చొని అట్లా చేసుకొని ఈ పని చేసుకొని ఆ పని అయిపోయింది. పని చేసాం మేము. మురికి పని, మొద్దు పని ఎవరు వస్తారు చెప్పండి? కానీ ఆ పని చేయటానికి కూడా దేవుని వరం ఉంది. దేవునికి స్తోత్రం.
అది ఎవరైతే చేస్తున్నాడో దేవుడు ఆ వ్యక్తికి దేవుడు ఆ వరం ఇచ్చాడు అన్నమాట. అంతేగాని నేను ఊడిగం చేస్తున్నాను, నేను పన్నోడినా, నేను బానేస్తున్నా అనుకోకూడదు. వరమని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. ఎందుకు భయపడాలి మనం? అందరూ అన్ని పనులు చేయాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయించాడు అన్న. ఎవరి చేతిలో పని ఎవడు లాక్కుంటానికి వీల్లేదు ఇక్కడ. ఎంత చక్కటి, ఎంత ఆశీర్వాదకరమైన పని అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఆత్మ మూలముగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి యొక్కనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇప్పుడు బుద్ధివాక్యము జ్ఞానవాక్యము రెండు ఉన్నాయా? ఉన్నట్ట లేనట్ట? ఉందా లేదా? ఇప్పుడు జ్ఞానవాక్యమేమో ఒకరికి అభిషేకం ఉంది, బుద్ధివాక్యమేమో ఒకరికి అభిషేకం ఉంది. ఇప్పుడు వాక్యం నిలబడ్డప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వం. దేవుడు మనకి అభిషేకం ఇస్తే దాన్ని దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తికి ఈ విషయాలు కూడా తెలుస్తాయి. ఒక వ్యక్తి నిలబడ్డాడు, జ్ఞానమే బోధిస్తున్నాడు, పరమ జ్ఞానము, అంతరంగ జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానము, పరలోక జ్ఞానముతో కూడినటువంటి ఒక దైవజనుడు ప్రసంగిస్తూ ఉంటా. అబ్బాబ్బా ఏం జ్ఞానం అండి, అసలు ఏంది అది, ఆ మాట ఏంది, ఆ వాక్శక్తి ఏంది, వాక్ ప్రాబల్యం ఏంది అని చెప్పని అసలు బాగుంటుంది. జ్ఞానం అంటే ఆ వ్యక్తి దగ్గరే ఉందండి అనిపించిద్ది అన్నమాట. మరొక వ్యక్తిని వాక్యం చెప్పమని నిలబడితే అతను గుచ్చి బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, నీటుగా ఉండాలి, అట్లాగా ఉండాలి, ఇట్లాగా ఉండాలి, అది ఇది చెప్తా ఉండేటప్పటికి అబ్బా ఏంది మరి ఆ అమ్మ చెబుతుంటే అట్లేదే, ఈ అమ్మ చెబుతుంటే ఇట్లాగా ఉంటుంది ఏంది. అందరూ జ్ఞానమే చెప్తే ఇక బుద్ధి ఎవరికి వస్తుంది మరి? ఎందుకు ఆ మాట కూడా కొలసీ పత్రికలో ఉంది కదా, బుద్ధి జ్ఞానముల సర్వ ఎవరు యందు, ఆయనంటే ఎవరు? దేవుని యందు. లేదా మరి ఒకళ్ళకి బుద్ధివాక్యం ఏంటి, ఒకళ్ళకి జ్ఞానవాక్యం ఏంటి? బుద్ధివాక్యం ఎలాగుంటుంది? చేదుగా ఉంటుంది. జ్ఞానవాక్యం ఏమో ఇష్టంగా ఉంటుంది. మాకు బుద్ధి వద్దు, మాకు జ్ఞానమే కావాలి అని. ఒక్కొక్కరికే మాకు జ్ఞానం వద్దు, మాకు బుద్ధే కావాలనుకుంటారు. రెండూ ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానము ఉండాలి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఇవి రెండు కూడాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తాయి. ఎవరు ఆలకిస్తారండి ఈ రోజుల్లో? పెట్టకథలు, ఆ కథలు, ఈ కథలు, ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద, ఇవన్నీ మనకి వల్లగాని పనులు కదా. దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా చెప్పుకోవటం, వెళ్ళిపోవటం అన్నమాట. అందుకని వాక్యం అనేటటువంటిది ఎలాగుంటుందంటే చక్కగా తీక్షణంగా ఎవరు మాట్లాడినా కూడా ఒక మాట వస్తుంది అని. ఇందాక కీర్తన చెప్పేటప్పుడు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, నాకు అసలు మళ్ళీ ఇప్పుడు గుర్తు రావట్లే నాకు. భలే మంచి మాట అన్నమాట అది. అట్లా ఉండొద్దు అని హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. ఆడ ఉండొద్దు అంటే మనం ఉన్నామని కాదు, ఎవరున్నా కూడా సరి చేసుకోమని అర్థం. ఇంకంతే. చాలా కఠినంగా వచ్చింది ప్రసాద్ ద్వారా నోటికి ఆ మాట. నేనే విన్నాను, నాకు వినబడింది, నేనే అనుకున్నాను, ఏదో మొత్తానికి అనుకున్నా. ఎవరు చెప్తున్నా నాకు అనుకుంటే తప్ప సరిపోతుంది, కానీ అందరికి అనుకుంటే మంది మీద మిరియాలు చల్లినట్టుగా ఉండకూడదు అన్నమాట. ఒక్కొక్క గింజ ఆ మిరియము ఒక్కొక్కటి తింటే కానీ లోపల ఉండ ఆ ఫ్యాట్ కరిగిపోదు. మిరియాలు అందుకే కొవ్వు కరగదీస్తుంది మిరియం. పప్పు గింజలు కూడా అన్నీ ఔషధాలే, ఏది పడటానికి వీలేదు. ఏ ఒక్కటి తక్కువైనా తాలింపు వేసుకోం మనం. అట్లాగా అన్నీ ఔషధాలు, అవన్నీ ధనియాలు, జీలకర్ర, చూడండి, ఆవాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? షోక్ కాదు, ఆరోగ్యానికి. వాక్యాలేంటి ఇవన్నీ ఎందుకు? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసం అనే వరము, స్వస్థపరుచు వరము, ప్రవచన వరము. ఈ వరాలన్నీ ఎందుకు? సంఘక్షేమాభివృద్ధి కొరకు, ప్రయోజనం కొరకు అన్నమాట. అందుకని చెప్తున్నాడు, అందరికి అన్నీ ఉంటాయి, అన్ని వరాలు ఉన్నాయి.
ఊరికి ఉప్పొంగి పోబాకండి. కారణం ఏంటో తెలియదు. ఈ విధంగా వచ్చేటప్పటికి మన జీవితం చివరికి ఏమైపోద్దంటే ఇట్టాగా డాంబికంగా మనం అనుకుంటా ఉండేటప్పటికి చివరికి ఏమో శిరస్సును హత్తుకొని వాడెవ్వడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ వస్తాయి కదా. ఇక మనుషుల్ని హైలైట్ చేయటమే సరిపోతా ఉంటే అందుకంటున్నాడు యేసయ్యని గనక మనం ఆరాధించకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ఆధిక్యత, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వకుండా మనం దేనికైతే ఇస్తామో వరాలు తలాంతులు కూడా ఇవ్వకూడదు. ఏముందండి, ప్రేమే చివరికి నిలిచిపోయేది అంటున్నాడు. ప్రవచనాలు ఆగిపోతాయి, దర్శనాలు నిరర్థకమైపోతాయి, భాషలు ఆగిపోతాయి అనుకొని మళ్ళీ ఇంకో వేరే విధంగా మీరు భిన్నాభిప్రాయంలోకి వెళ్ళబాకండి. ప్రవచనాలు ఆగిపోతాయి అని అమ్మగారు అన్నారు అనుకుంటారేమో, భాషలు నిలిచిపోతాయి అని అన్నారు అనుకుంటున్నారేమో. ఒకవేళ అవి నిలిచిపోవచ్చును, కానీ లాస్ట్కి మనం ఈ ఒక్క మాట చూసుకుంటే మనకి విషయం ఏంటో మనకు అర్థమైపోతుంది. కొరింథీ పత్రికలోనే ఉంటుంది, అది కూడా మనకు క్లారిటీ ఇవ్వాలి కదా మీకు. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. దానికంటే ముందు 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బాబాబా, ఏం మాట అండి అసలుకి. ప్రవచనాలు నిరర్ధకమైపోతాయట, భాషలు కూడా నిలిచిపోతాయట, జ్ఞానము కూడా నిరర్ధకమగును. అంటే నిరర్ధకము అంటే నీ ప్లస్ అర్థము, అర్థం లేనిదిగా అయిపోద్ది జ్ఞానం కూడా ఒక్కొక్కసారి అన్నమాట. మితిమీరిన జ్ఞానం కూడా మనిషిని పతనానికి ఈడ్చుకొని పోతుంది, అహంకారం వచ్చేసిద్ది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు జ్ఞానం ఉన్నదని ఏ వ్యక్తి అయినా, ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ యవన బిడ్డలు కానీ పసిపిల్లలు కానీ అనుకున్నారా, అహంకారం అనేటటువంటి దుష్టాత్మ ప్రవేశించినట్లే. నాకన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటే మాత్రం వెంటనే వాడు ప్రవేశించి ఏలుతున్నాడు అని అర్థం. అనం అది ముఖంలో ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది, కదలికలో కనబడుతూ ఉంటుంది, మరి ప్రవర్తనలో కనబడుతూ ఉంటుంది. నాకు తెలుసు, నాకు ఒక వ్యక్తితో సంబంధం లేదు అని. చివరికి ఆత్మదేవుడు చెప్తున్నాడు, పౌలయ్య గారు, ఎందుకు చక్కని మాట. నీకున్న గొప్ప ప్రవచనాలు అది నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు, అవి ఆగిపోతాయి. నీకు కలిగిన జ్ఞానం కూడా నిరర్ధకమైపోద్ది. సో జాగ్రత్తగా ఉండండి అని అర్థం అన్నమాట. ఇంత టాలెంటెడ్ పర్సన్ అయినా అది దేవుడిచ్చాడు నీకు. దాన్ని సద్భావనతోటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణార్థమై దాన్ని ఉపయోగించుకుంటానికి మాత్రమే సద్వినియోగం చెయ్యి. మించి దానికి నువ్వు బానిస అవ్వద్దు, అది నిన్ను బానిసగా చేసుకోవద్దు అన్నమాట. మనం అందరం క్రీస్తు యేసుకే బానిసలమే, ఆయన కుమారులమై, ఆయన కుమార్తెలమై, ఆయన దాసులమే దాసురాండ్రమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చక్కగా చెప్తున్నాడు 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, నిలిచేదేదట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటే విశ్వాసము అదృశ్యమైనటువంటివి ఉన్నాయి అంటానికి తార్కాణమై ఉన్నది విశ్వాసం. నిరీక్షణ కనిపెట్టుకొని ఉంటాం, ఎదురు చూస్తున్నాం, నా ప్రభు వస్తాడు, నన్ను తన సన్నిధికి తీసుకువెళ్తారు. ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ కూడా ఎలాగంటే గనక కష్టాలతో, కన్నీటితోటి, వేదనతోటి, దుఃఖముతోటి, తప్పక నా ప్రభు నాకు ఈ బంధకాల నుంచి, ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తాడు అని నిరీక్షణ, ఒకటే నిరీక్షణ, నా ప్రభువు నాకు విడుదల కలుగ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు నాకు విడుదల కలుగ చేస్తారు, తప్పక నన్ను ఈ పరిస్థితుల నుంచి నిలబెడతాడు అన్నమాట, నా తల ఎత్తుతాడు. ఇది నిరీక్షణ. ఒక్కసారిగా మనం దేవుని వైపు చూసామంటే అప్పుడు గుర్తుకొస్తుంది మనకి. ఏంటో తెలుసా అండి,
ఒక బహుమానం ఉంది. అది ఊరక మీరు పాపం చిన్న చిన్నాటికి పెద్ద వాటికి భయపడబాకండి. అదే పరమార్థం అనుకోబాకండి. దాంట్లోనే ఉండి జీవితాన్ని పాడు చేసుకోబాకండి అని చెప్తూ, ఎంత చక్కని మాట అంటే, శిరస్సును హత్తుకొనిన వాడెవడను మీ బహుమానమును. అది మీకు ఒక బహుమానం ఉంది. వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని పాపం ఆ బహుమానం నుంచి పక్కకు తీయటానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపహరింపనీయకుడి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బహుమానం దేవుడు దాచి ఉంచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎలాగున్నారంటమ్మా? మేఘము వలె మనలను. అంటే ఎట్లా కమ్ముకుని అంటే, మేఘాలు కమ్ముకున్నప్పుడు ఏ విధంగా చీకటి కమ్ముతుందో, మేఘాలు కమ్మినప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, అసలు వచ్చిద్దో రాదో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఆ మేఘాలు అలాగా వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్కసారి ఆ మేఘాలు నీటిమయమై కిందకి రావచ్చు. పరిస్థితులన్నీ ఎలాగున్నాయి అంటే మేఘంలాగా కప్పుకొని ఉన్నాయి. మేఘంలాగా కప్పుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనల్ని ఎట్లా ఆవరించినటువంటి వాటన్నిటిని తట్టుకోవాలంటే వల్ల కావడం లేదు అని. ఇవన్నీ ఆవరించి ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ఏం భారం అమ్మా అంటే ఏ భారం అయితే ఉందో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రక్షణ లేనటువంటి వారికి పాపభారం ఉంటుంది. రక్షించబడి దేవునిలో నిలబడి కొనసాగిపోయేటటువంటి వాళ్ళకి దుష్ట బంధకాల చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత, అన్ని విధాలు, ఒక్కటని నేను అంటలేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శోధించబడుతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిదీ అది భారంగా ఉంటుంది అన్నమాట. అది ఏ భారమైనా సరే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కటి భారాన్ని తీసివేస్తానన్నట్లుగా ఒక ధైర్యాన్ని దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు. ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనుల. ఏ భారమైనా సరే అది అందరికి, ఇప్పుడు వాక్యం ఉందండి, అందరికి వస్తుంది, ఒక్క పాపికే రాదు. ఒకటి ఉంది, ఇది ఉంది గ్లాసు బాటిల్, నేను రకరకాలుగా నేస్తాను. నేనేమనుకుంటానంటే ఇది నేను మంచిలు తాగటానికే ఉపయోగించుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క విధంగా మీ ఊహకు తీసుకోండి, అది ఎట్లా తీసుకుంటారు అంతే. వాక్యం కూడా అంతే. ఒక్కటే వాక్యము 100 మందిలో 100 అర్థాలను తీసుకొస్తుంది. అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు గ్రహించేదాన్ని బట్టి ఉంటుంది, అది నీలో పని చెయ్యాలనే ఉద్దేశాన్ని బట్టి ఆ యొక్క వాక్యం పనిచేసేది. ఒక్క ట్యాబ్లెట్ ఎంతమందికి ఉపయోగపడుతుంది? అదే ట్యాబ్లెట్ ఇంకొక వ్యక్తి పడదు. ఒక్కటే వాక్యం. ఈరోజు ఇదే వాక్యం. ప్రతి భారమును అంటే ఇప్పుడు ఏ భారం? నాకున్న భారం నాకుంది, మీకున్నది మీకు. మీరు ఊహించుకోండి ఏదుందో. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ఏమ్మా ఎట్ట పెడుతుందంట? ఇది సులువుగానా తేలిగ్గానా, లేకపోతే భారంగానా? ఎట్ట పెడుతుంది? సులువుగా అంటే అర్థమైంది. ఏంది అసలు ఇట్లా జరిగిపోయింది, ఎలాగైపోయిందేంటి? నేను అనుకోలేదే, అసలు ఇలా జరిగిద్దని అనుకోలేదు. నేను భలే నమ్మేనమ్మా. అది నమ్మకం ఏం చేస్తాం? ఇప్పుడు మనుషులను నమ్మకపోతే పశువులను, పక్షులను నమ్ముతామని, పక్కనున్న వ్యక్తినే నమ్ముతాం. నన్ను ఎంతమంది మోసం చేశారో, ఇప్పటికీ నేను మోసగించబడుతూనే ఉన్నాను ఈ క్షణం వరకు కూడా మనుషుల చేత. నా కోపం ఎట్లుంటుందంటే నిమిషమే చాలా గట్టిగా ఉందాం అనుకుంటా, ఉండలేను. నా వల్ల కాదు, వెంటనే నేనే వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే నాకు పరలోక రాజ్యం గుర్తుకొచ్చింది. వేషధారిగా ఉండకూడదు కదా. వేశ్యకైనా స్థలం ఉంది కానీ వేషధారికి
పరలోకం లేదు. నేను ఎందుకు ఉండాలి? ఏమో ఈ క్షణంలో ఏదైనా జరిగితే నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నాకు దేవుని రాజ్యమే కావాలి, యేసు నామమే కావాలి, నాకు మనుషులతో పని లేదు. కాబట్టి నేను మనుషులతో కూడా సమాధానంగా ఉంటాను. ఎవరు చాలామంది మాట్లాడరు. కొంచెం ఏదైనా భిన్నాభిప్రాయం రాగానే మగ పిల్లలు అంతే ఉంటారు, ఆడపిల్లలు అంతే ఉంటారు. నేనే మాట్లాడతా. ఇంకొక గొప్ప క్రెడిట్ ఏంటో తెలుసా నాకు? ఏ పెద్దదిగా ఆ మాత్రం ఓర్చుకోకూడదా? ఏమో ఆ వచ్చి పలకరించి కానీ అంటారు. పెద్దాన్ని కదండి, నేనే ఓర్చుకోవాలంట. ఎంత బిరుదో నాకు కదా. చిన్నపిల్లలు యవనస్తులు కొద్దిగా పడతారు. ఏమైంది? సమర్థించుకోవచ్చు. తల్లే కదా, ఎన్నైనా భరించుకోవాలి. ఏం చేస్తాం భరించుకోక? తండ్రే కదా, ఆ మాత్రం సహించలేడా? సహిస్తాడు. అయ్యే సులువుగా చిక్కులు పెట్టు, అది ఏముండదు. ఎంతో ఉన్నట్టుగా ఊహించుకుంటాం అనమాట. అది ఏముండదు అక్కడ. మనం ఊహకు అందనటువంటి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కటి జరిగితే 100 ఊహలు అంటే ఏం జరగకుండానే ఈ రోజున దేవుడు ఓపెన్ అవుతున్న పరిశుద్ధాత్మ దేవుడు సులువుగా పెడుతున్నాడు మనకి. గ్రహించాలి, ఇది మనం సులువుగా పెడుతున్నాడు. చాలా చాకచక్యంగా మన దగ్గరకు వచ్చి మన విశ్వాసాన్ని భ్రష్టం చేయటానికి, మన పవిత్రతను అపవిత్రం చేయటానికి, మనకున్న ప్రార్థనా జీవితాన్ని బలహీనపరచటానికి, మనకున్నటువంటి వరాన్ని, తలాంతుని, అభిషేకాన్ని మరుగు చేయటానికి వాడు సులువుగా చిక్కులు పెడతా ఉన్నాడు. ఆ పాపముని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం. అది పాపం అంటే వేరే విధంగా అనుకోబాకండి. నేనేం పాపం చేస్తున్నాను అంటే నువ్వేం చేయటంలా, వాడు కలుగ చేసేటటువంటివి గ్రహించలేకపోవడమే పాపం. అజ్ఞానంగా ఉండి అన్నమాట. అజ్ఞానంగా ఉండి ఏమైందిలే కొంచెమేగా, ఏమైందిలే కొద్దిగేగా, ఏమైందిలే దేవుడు తెలుసుగా, ఇక సులువుగా పెడతలా. నాలాంటిది ఏమంటుందంటే తప్పమ్మా, అది కూడా ఉండకూడదు. అయ్యా తప్పురా, అట్లా ఉండకూడదురా అంటే అబ్బా మరీ ఘోరం. ఇది కూడా ఈ మాత్రం కూడా యవనస్తులు లేకుండాట్టుంటారు, ముసలోళ్ళు ఇది కూడా చేయకుండాట్టుంటారు. అంటే అట్లా సమర్థించుకుంటూ పోతుంటుంటే ఇంకా అసమర్థంగా ఉండకుండా ఎలాగుంటాం దేవునిలో మనం? చిన్నవి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. విడిచిపెట్టి ఏమంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూడాలి? ఇందాక కూడా ఫిలిప్ గారు యేసు వార్త ప్రకటించింది యేసుక్రీస్తు నామమును గూర్చి అన్నమాట. ఇవన్నీ విడిచిపెట్టట మనకు ఒక కర్తున్నాడు దేవుడు. విశ్వాసమునకు కర్త, చివరికి మిగిలేదు అదే అంటారు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. ఈ విశ్వాసానికి కర్త అయినటువంటి వారు ఎవరు అంటే జీవగల దేవుడే అన్నమాట. ఒక వ్యక్తిని చూసి మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళలేము, దేవుని చూస్తేనే వెళతాము. విశ్వాసమునకు కర్తయు, అది కొనసాగించబడాలి అంటే నీ దృష్టి ఏ కోణంలో ఉండాలంటే దేవుని వైపే ఉంచాలి. మోషే ఇతర సర్పాన్ని ఎత్తినప్పుడు కింద అందరూ కూడా పాము చేత కాటు వేయబడుతూ ఉంటే ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూడమని చెప్తే ఎవరు చూశారు? కింద ఉన్నటువంటి వాటిని తోలుకోవటమే సరిపోయింది. అవి ఎక్కడొచ్చి కుడతాయో, ఎక్కడ చస్తావోనని వీటిని సర్దుకోవటమే సరిపోతావు. దేవుని వైపు యాడ్ చేస్తావు. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంటుంది. భూలోకంలో ఉన్న వాటిని సమర్థించుకోవటమే, అవి ఇట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, ఇది చెప్పుకొని పైన మన కోసం ప్రాణం పెట్టిన సిలువలో త్యాగం చేసిన యేసయ్యను చూడలేకపోతున్నాం. చూడమన్న వైపు చూడకుండా చూడకూడనటువంటి వైపు చూసి ఉప్పొంగి శిరస్సును హత్తుకోకుండా బహుమానం వెళ్ళిపోతుంది బహుమానం. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఎట పరిగెత్తాలట? అసలు ఏది ఓపిక ఇక్కడ? ఓపిక అంటే శరీర బలం కాదు, ఇక్కడ ఆత్మబలం కావాలి, వాక్య బలం కావాలి. ఇది ఉంటేనే మనం దుష్టుని జయించగలుగుతాము. ఎంత గొప్ప శక్తిమంతుడైనా మనం నిలబడాలంటే కనుక, నేను శక్తిమంతుడు అనుకోకుండా ఈ వాక్యం చదువుకున్నప్పుడల్లా భలే ధైర్యం వచ్చింది అందరికీ కూడా. ఓపికతో పరిగెత్తాలి అన్నమాట.
ఇప్పుడు చూడండి, మనం తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి పౌలు గారు కూడా చెప్పినటువంటి చివరి మాట అది. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరికి వచ్చేసాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము విశ్వాసమును కాపాడుకుంటుని. బాబా, ఎంత కమ్మని మాట అమ్మా అసలు. నిజంగా నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలైపోవు కాలము, మంచి పోరాటము. ఎందుకంట మంచి పోరాటం. ఈ మంచి పోరాటం అనేది చాలా గొప్పది అన్నమాట. ఎందుకో తెలుసా అండి? మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. అమ్మా, మరియు ఏ రంగం అంటమ్మది? ఇందాక కూడా మనం ఏ రంగంలో చూసాం, అక్కడ పరిగెత్తేటప్పుడు ఎట్లాగంట ఓపికతో పరిగెత్తమంటున్నాడు. పందెములో పరిగెత్తువాడు ఓపికతోటి పరిగెత్తాలి. ఇక్కడేమని రాయబడి ఉంది? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని. ఎందుకని? ఎవరా ఒక్కడు? 10 మంది ఉన్నారు జట్టు. ఈ 10 మంది పందెపు రంగంలో పరిగెత్తుతూ ఉన్నారు. బహుమతి ఎవరికి వస్తుంది? అది ఆ ఒక్కరిలో మనం ఉండటానికి ఇష్టపడాలి. అందుకని అంటున్నాడు, వాడు మధ్య మధ్యలో చాలా బ్రేక్లు వేస్తూ ఉంటాడు. 10 మంది వెళ్తూ ఉంటే ఈ 10 మందిలో వాడు కుయుక్తి పరుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాడిని పడేయాలని చెప్పని చూస్తాడు. వాడు దాంట్లోకి ఆ రంగంలోకి దిగబోయేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లోనే ఏం చేస్తాడంటే వీడికి తినేదాంట్లో తాగేదాంట్లో మత్తు మందు ఇది వేస్తాడు. సగం దూరం మరిగెత్తగానే మత్తు వచ్చి పడిపోతాడు. వాడు కళ్ళు తిరిగి అంటాడు. వాడు తెలియదాడు, నమ్మాడు పక్కనోడిని. అందరూ ఆ ఎనర్జీ ఇచ్చే డ్రింక్ తాగుతున్నారు, వీడు కూడా తాగాలంటే బ్రదర్ తాగు నువ్వు కూడా అనగానే నా తోటి స్నేహితుడే కదా ఇచ్చింది అని తాగుతాడు. దీంట్లో ఏం కలిపాడో వాడికి ఏం తెలుసు? వీడికి ఎందుకు రావాలి గిఫ్ట్? నేనే కొట్టేయాలి. ఫైనల్ అంత ఆలోచించండి ఒక్కసారి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా వివేచించాలి. మనం మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మనకు రాబోతున్నటువంటి బహుమానాన్ని, అసలు బహుమానాలు ఉన్నాయా అంటే ఉండకపోతే అయ్యగారు ఈ మాట ఎందుకు రాస్తారు? 10 మంది పరిగెత్తుతారు కానీ బహుమానం ఒక్కళ్ళకే వచ్చింది. అది మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, ప్రస్తుతమైనటువంటి అంధకార సంబంధులతోటి, లోకనాథులతోటి, ఆకాశమందరమన్న దురాత్మల సమూహముతోటి మీరు పోరాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. ఎంత భయంకరమైన జీవితమో చూడండి మనది. వద్దు, అక్కర్లేదు. అది తెలిసిన వాక్యమే కదా మీకు అందరికీ. నేను మీకు విశదీకరించిన అవసరం లేదు. మనం పోరాటం, అది మంచి పోరాటం పోరాడాను. ఈ రోజున మన పోరాటం మంచిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆ పోరాటాన్ని పోరాడిన తర్వాత ఇక్కడ బహుమానం ఒకటి ఉంది. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుమానం పొందుకోవాలని పరిగెత్తండి, బహుమానాన్ని పోగొట్టుకోవాలని మాత్రం మీకు తెలియట్లేదు. అందుకే ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వాక్యం ఉండాలి, పర సంబంధమైనటువంటి అదృశ్యమైనటువంటి ఆ దేవుని చూడగలిగే జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనం, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు ఎట్లా ఉంటాడంట? ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసుకోకూడదు, ఉన్నదాన్ని అణుచుకోకూడదు.
ప్రతి విషయంలో మితంగాను, మాట్లాడాలన్నా మితంగానే ఉండాలి, పరిచర్య మితంగానే ఉండాలి. కథారిటీలు అన్నీ కూడా ఏదన్నా చేయి నువ్వు, అది నువ్వు ఏది చేసినా దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలి అన్నమాట. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరుగు ఎలాగుండాలంటే గురి కలిగి వెళ్ళాలి అన్నమాట. నీ గురి నా గురి నీవేగా. నా గురి యేసయ్యే, నా గమ్యం యేసయ్యే, నా దృష్టి నా ప్రభువు మీదే. అందుకని మంచి పోరాటం పోరాడానయ్యా నేను అంటున్నాడు. ఇట్లా సంఘాలను హెచ్చరించుకుంటూ ఒక్కొక్కళ్ళకి బుద్ధి వాక్యాన్ని, జ్ఞానం వాక్యాన్ని, హెచ్చరిక వాక్యాన్ని బోధిస్తూ చివరికి అవసాన దశలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, మంచి పోరాటం పోరాడు. చదువు తల్లి ఆ మాటని. ఏం కాపాడుకున్నాడట? ఎందుకంటే అంతే, మనం నిరీక్షణ సరిగా ఉంటే, విశ్వాసం సరిగా ఉంటే నిరీక్షించగలుగుతాం. విశ్వాసం నిరీక్షణ వన్ వేలో ఉంటే నెక్స్ట్ ప్రేమ నిలబడి ఉంటుంది. ఒక వ్యక్తిని ఎన్ని దూషించినా, ఎన్ని మాటలన్నా, మనల్ని ఎంత వద్దనుకుంటున్నా, ఎగతాళి చేసినా, ఎక్కిరించినా, త్రోసివేసినా, ఆ వ్యక్తిని ప్రేమించటానికి గల కారణం ఏంటో తెలుసమ్మా? ఏనాటికైనా తప్పక ఆ సంఘమును దేవుడు బలపరుస్తాడు, ఆ వ్యక్తిని దేవుడు సరిచేస్తాడు, ఆ దాసుని దేవుడు కనికరిస్తాడు, ఆ బిడ్డను దేవుడు కాపాడుతాడు అనే నిరీక్షణతోటి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ పెద్ద, ఆ విశ్వాసి ఉంటారు అన్నమాట. విశ్వాసం నిరీక్షణ అది మనుషులు ఎందుంటేనేమో ధ్వంసం అయిపోతుంది, నష్టపోతుంది. అది దేవుని మీద ఉంటే గనక దేవుడు పెట్టిన ప్రేమ కాబట్టి, అది ప్రేమగల దేవుడు పెట్టారు కాబట్టి నిజమే. ఆ ప్రేమ స్వరూపులైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, క్రీస్తు సారూప్యంలోనికి మనం రావడానికి ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా పోయి మన రూపంలోకి వచ్చినట్లుగా తన మహిమలో దాచుకుంటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఎన్ని దూషించబడ్డా, హింసించబడ్డా, నెట్టివేయబడ్డా, ఏమైనా కూడా ఒకటే నిరీక్షణ ఏంటంటే, నా బిడ్డలను, నా కుటుంబాన్ని దేవుని కొరకు నిలబెట్టాలని. ఒక ఇల్లాలుగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా నేను ఈ కుటుంబం కోసం సిద్ధపడాలి. అట్లాగే పర్సనల్గా ఒక వ్యక్తి కూడా ఎన్నున్నా ఏదైనా నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకుంటూ నా ప్రభు కోసం నిలబడాలి, నా ప్రభుని నేను చూడాలనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ తదుపరి సంఘ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఒక మెట్టు ఎదిగాము. ఇప్పుడు పర్సనల్గా అయిపోయింది, నెక్స్ట్ కుటుంబం అయిపోయింది, ఇప్పుడు సంఘపక్షంగా వచ్చాము. యేసయ్యా, నేను ఏ సంఘంలో మేలు పొందుకున్నాను, ఏ సంఘంలో జ్ఞానం పొందుకున్నాను, ఏ సంఘంలో బుద్ధిని కలిగి ఉన్నాను, ఏది నాకు ఎక్కడ నేర్పించావో ప్రభువా, ఆ సంఘాన్ని నేను విడిచిపెట్టకుండా నాయన దేవా, నా పోరాటంలో ఎన్ని అడ్డులు వచ్చినా సరే నిలబడగలిగే సంఘాన్ని ప్రేమించే మనస్సును, అయ్యా ఇది నీ సంఘమయ్యా, నీ శరీరం అయ్యా, దీన్ని ప్రేమించే మనస్సును నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు ఫైనల్గా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథం ఇంకా చివరి మాట, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 21వ అధ్యాయము 24వ వచనం. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. ఆమేన్, హల్లెలూయా. చూసారా అండి, ఎక్కడి వరకు, అక్కడి నుంచి అక్కడి దాకా వచ్చిందో మన పరుగు. భూరాజులు తమ మహిమను దానిలోనికంటే దేనిలోకి? పరలోక రాజ్యములోనికి. భూరాజులు ఎవరంటే మనమే. మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే రాజులను, యాజకులైనటువంటి యాజక సమూహం. మన యాజక సమూహం, రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు మనము. భూమిని తల్ల క్రిందులు చేయవారని పేతురు యోహాను అన్నట్లుగా ఎంత ఆధిక్యతనిచ్చాడంటే దేవుడు తన బిడ్డలకి భూమిని కూడా తల్ల కిందులు చేయగలిగే రాజత్వాన్ని, రాజరికాన్ని దేవుడు తన బిడ్డలకు దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి ఒక దాసురాడి ద్వారా, దాసుని ద్వారా.
సంఘాలు కట్టబడుతున్నాయి, కుటుంబాలు ప్రార్థన ద్వారా పోషించబడుతూ ఉన్నాయి. దీన్ని నా శక్తి కాదు, రారాజు ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, మన ఆత్మదేవుడు అందరి ప్రయోజనం కొరకు అదృశ్య రూపుడుగా మనలో ఉండి ఆ కార్యాలు రాజు జరిగిస్తూ ఉన్నాడు. అందుకని ఎన్నిక యోగ్యత లేనటువంటి మంటి పురుగులమైనటువంటి మనల్ని దేవుడు తన మహిమగా మార్చి రైట్ అవుది ఆశ్చర్యపోవారు. శరభరాధ్య సఖ్యాహుదరైదవ ఆశ్చర్యపోవారు. తన ప్రభావముతో నింపి రాజ్యము మీద భూరాజ్యము మీద అధికారం ఇచ్చి రౌది ఆశ్చర్యపోవార్ సంఘాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు నువ్వేం చేయాలంటే దీని మహిమని, ఈ ప్రభావమును తిరిగి నువ్వే ధరించుకోకుండా, నేనే రాజును అనుకోకుండా, నేనే ప్రవక్తను అనుకోకుండా, నా వలన ఇదంతా జరుగుతుంది అనుకోకుండా ఈ ప్రభావాన్ని, ఈ యొక్క కృపని ఏం చేయాలో తెలుసా అండి? భూరాజులు తమ మహిమను అక్కడికి తీసుకొని వస్తారట. అమ్మ చదువు తల్లి మళ్ళీ ఆ మాట. భూరాజులు తమ మహిమను దానిలోనికి అంటే కొంచెం స్పష్టతగా మనం వెళ్ళిపోదాము. 24వ అధ్యాయం అనేది 23వ అధ్యాయము 21వ అధ్యాయం చూడండి. నేను చెప్తున్నాను 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం నికను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శరందరవాద్య సరిపోవర్రి కమాన్. పరలోకంలో నుండి దిగి వస్తుందట. ఆలోచించండి. పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి దేవుడు మన ప్రభు వారు తప్ప చెప్పండి. మన కోసం తన ప్రాణం పెట్టడానికి మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ మహాపట్టణం తిరిగి భూమి మీదకి రాబోతూ ఉంది. భూరాజులు ఇక్కడ ఉన్నటువంటి మనల్ని దేవుడు అంటున్నాడు కదా, ఈ మహాపట్టణంలోనికి, నూతన యెరూషలేము పట్టణములోనికి జనములు అక్కడ దాని వెలుగునందు సంచరించారు. దేని వెలుగంటే అదే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. దేవుడే గొర్రె పిల్లయే దీపమై ఉండును. గొర్రె పిల్లయే దీపం. ఆ వెలుగులో ఈ మనుష్యులు, ఈ భూరాజులు, అసలు ఎంత టైటిల్ అండి మనకు అసలు దేవుడు ఇచ్చింది. భూరాజులు అంట. భూమి మీద ఏలడానికి దేవుడు మనల్ని భూరాజులుగా చేశాడు. మనం ఎవరం భుజాలు ఎగరైనక్కర్లా, ఎవరు వీరులు శూరులు అని చెప్పుకోనక్కర్లా. వీరత్వము శూరత్వం అంతా దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ పడ్డ బాధలన్నీ, కష్టాలన్నీ నశించిపోతున్న ఆత్మను కొడుకు పడిన తృష్ణంతా కూడాను ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకు కిరీటం ఉంటుంది. ఉన్నాడు కదా, నాకు కిరీటం ఉందని చెప్పుకుంటూ పోతుంటే వస్తున్నాయండి. ఇందాక మనం చదువుకున్నది తిమోతి రాసిన 2వ పత్రికలో, నా యొక్క కడ ముట్టించి తిని నా కొరకు ఒక కిరీటం ఉంది. చదువుకుంటే బాగుంటుంది, అందరికి అర్థమవుతుంది అన్నమాట. తిమోతికి రాసిన పత్రిక కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకును, దేవునికి స్తోత్రం, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. తన ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను, ప్రభావమును ఎందరైతే ఆశపడతాడో, నాకొక స్వార్థంగా దేవుడు నాకే ఇచ్చాడని నేను అంటలా. దేవునికి స్తోత్రాలు.
నా వలె ఎందరైతే ఆ ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళకి అందరికీ దేవుడు ఇస్తాడు. నాకు ఒక నీతి కిరీటం ఉంది. అక్కడేం చెప్తున్నాడు, మరి నీతి కిరీటం పెట్టుకొని పౌలే గారు భూమి మీదే ఉండడుగా. అందులో అది మహిమ కిరీటం, నీతి కిరీటం అది కనబడదు. ఇప్పుడైతే శ్రమలు కనబడుతున్నాయి, నిందలు కనబడుతున్నాయి, కానీ అవన్నీ ఏం కనపడదు. కానీ అక్కడికి వెళ్ళినాక అది నీతి కిరీటంగా మా నీతి నిమిత్తమే శ్రమ పడ్డారు కాబట్టి ఆ నీతి కిరీటం ధరింపజేసుకొని ఇప్పుడు ఆ కిరీటంతో ఎక్కడికి వెళ్ళాడు? నూతన యెరూషలేము పట్టణానికి. అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు వారు తీసుకొని వెళ్ళాడు అని. లాజరు చనిపోయినప్పుడు ఎట్లాగా అబ్రహాం కుటుంబం ఉండటానికి తీసుకొని వెళ్ళారు, అట్లాగా ఆత్మదేవుడు కూడా పరలోకానికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. అంత యోహాను గారు ఆ ప్రత్యక్షతలో చూసి, జనములు దాని వెలుగునందున సంచరింతురు, భూరాజులు తమ మహిమను దేనిలోనికి తీసుకొని వత్తురు. దేవునికి స్తోత్రం. నీతి కిరీటానికి మహిమ ప్రభావము ధరించి ఉంచాడు అన్నాం. ఒక కిరీటం ఉందండి, రత్నాలు మణులు మాణిక్యాలు లేకుండా ఒట్టి కిరీటం ఉంటుంది. ఏమంటారు చెప్పండి? రక్షణ అనే శిరస్త్రాణము అన్నారు. రక్షించబడిన తర్వాత ఒక శిరస్త్రాణము శిరస్సుకి ఒక అస్త్రము ఒకటి ధరింపజేశాడు. దాంట్లో ఏముండాలి? మణులు మాణిక్యాలు రత్నాలు కెంపులు వైడూర్యాలు మరకతాలు గోమేధికాలు ఇవన్నీ ఉండే. మరి అవన్నీ అలంకరించబడాలి కదా, మహిమతో నింపబడాలి. ఒట్టి కిరీటం రక్షించబడి వేస్ట్గా ఉంటే ప్రయోజనం ఏముంది? అలాంటి వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మూలలో కూర్చొని సాలే అంటారు. వీడు కొంచెం ఎవడన్నా కొద్దిగా మంచిగా ఎదుగుతావాడిని చూసి మేము అంత ఇదిగా ఉండవలే అమ్మా, మేము ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. ఎవరు వస్తున్నారు? ప్రోత్సహించినారు. ఏమండి? ప్రోత్సహింపబడరు. ప్రోత్సహించబడినాడేమో ముందు వెళ్ళిపోతుంటేనేమో ఏం ఇప్పుడు నువ్వు వస్తే వాడు ఉండడుగా అక్కడ. ఒకళ్ళు ఇది అంటారే, వాడు తినడు, తినేవాడిని ఎందుకని? బాధ. నేను తినట్లేదు కదా, వాడు కూడా తినకుండా ఉంటే పోతుగా. నేను చేయట్లేదు కదా, వాళ్ళు కూడా చేయకుండా ఉంటే పోతుగా. దీన్ని ఏమనాలి? ఇలాంటి వాళ్ళకి మహిమా ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? రాదు కదా. నీకు ఆడవటం రాదు, ఏడ్చేవాడిని ఏడనీయవు. నీకు చేయటం రాదు, చేసేవాడిని చేయనీయవు. చాలా వేదనగా ఉంటాయి. తెలుసో తెలియకో వాడు చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోనివ్వండి, మంచిగా ఉందా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మంచిగా లేదా దేవుడే ఏదో చేస్తాడు. మనకి ఎందుకు అవన్నీ విమర్శలు? మళ్ళీ దానికి పోయి విమర్శించకూడదు. మనం ఎవరు బండి విమర్శించటానికి? ఎందరం పోతే అందరం పోవటం. ఏది గారడీ విద్య ఉన్నవాడు ఎంతసేపు చేసాడు? గారడీ కొంతకాలం చేశాడు, దానికి ముగింపు దేవుడే పలికాడు. యేసు ప్రభు వారు కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వచ్చారు. అది గారడీ కాదు కాబట్టి, ప్రాణత్యాగం కోసం చేశాడు కాబట్టి మనుషులు మనమందరం రక్షించబడటానికి ఆయన కృపనిచ్చాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫాలో అవుతూ ఉంటారు. వదిలేసేయాలి దాని గురించి. ఇప్పుడు ఇక్కడ మహిమ వచ్చిద్దే అప్పుడు తెలిసిద్ది వాడు రాజో రమణప్పో. అప్పటిదాకా మనం కామ్ డౌన్, ఏం మాట్లాడకూడదు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినాక మనం మెలకుండా ఉంటామే భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. భూరాజులు తమ మహిమను తీసుకొని అందులోకి వస్తారట. ఇప్పుడు నువ్వు పడ్డది ఏదో, ఎన్ని ఆత్మల్ని రక్షించావు. నేను బాప్తిసం ఇవ్వగానే చాలామంది అంటారు, నువ్వు బాప్తిసం ఇవ్వగానే ఒక నలుగురు తీసుకొచ్చి బాప్తిసం ఇప్పిస్తారు. వాళ్ళు అంటారు కదా, నేను 100 మంది బాప్తిసం ఇప్పించాను, నాకు 100 ఆత్మలు దేవుడు ఇచ్చాడు. ఆ 100 మంది పరలోకంలో ఉండాలిగా. ఒక ఆత్మని కన్నీటితో ప్రార్థన చేసి వాడు సమస్య పరిష్కారమే. వాడు వచ్చి మందిరానికి వచ్చి వాడు బాప్తిసం తీసుకోగానే ఆహాహా, నేను నా ద్వారా వచ్చింది ఈ ఆత్మ, నా ద్వారా వచ్చింది ఈ ఆత్మ, నా ద్వారా వచ్చింది ఈ ఆత్మ. ఏందండి ఇది? నీ ద్వారా వచ్చిందో ఎవరి ద్వారా వచ్చిందో ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది? 25 మందిని నడిపించాను. ఛాలెంజ్ చేస్తారు, నన్ను కదిలిస్తేనా నాకు సంబంధించిన వాళ్ళు 25 మంది ఉన్నారు, ఆ 25 మందిని తీసుకొని నేను వెళ్ళిపోయి సంఘం కట్టుకుంటాను. బామ్మో, ఒక్క వ్యక్తి గురించి 25 మందిని బాగొట్టుకోవటం ఎందుకు? సమయం ఏదో దేవుడు ఏదో చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. అంతేనా?
ఆలోచించండి, చెప్పుకుని చాలా వస్తాయి అన్నమాట. నన్ను కదిలిస్తే నాకు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళందరూ నా పక్షంగానే ఉండారు. దాదాపు నా పక్షంగా 15 కుటుంబాలు ఉండయి. లాగి యువతల పడేస్తా, బెదిరింపు. ఎందుకు వచ్చింది తిప్పలే? ఈ 15 మందిని బాగొట్టుకోవటం ఎందుకు? ఒక వ్యక్తి ద్వారా టైం వస్తే దేవుడు చూసుకుంటాడులే అని మెలకున్నాం. భూరాజులు మహిమను తీసుకొచ్చేటప్పుడు అప్పుడు ఆయన దగ్గర పెడితే కరుణిస్తాడో కాలుతో దంతాడో ఆయన ఇష్టం. మనం చెప్పలేము ఇది కూడా. ఆయన దగ్గర పెట్టిందాకా ఏం అర్థం కాదు. ఆ కిరీటం వచ్చి ఇక్కడ పడిందాక ఈ మహిమని ఇట్లా దించాడు, తీసట ఆయన పాదాల దగ్గర అట్లా పెడతారట భక్తులు. భూమి మీద ప్రభువా నాకు ఇచ్చిన కిరీటం, నాకు ఇచ్చిన రక్షణని నేను కాపాడుకుంటూ, ఇదిగో ఇందులో ఇన్ని రత్నాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. ఎంతమంది కోసం కన్నీరు విడిచావో, ఎంతమందిని దేవుని పాదాలకు నడిపించావో, చివరి వరకు నువ్వు కాపాడావా లేదా వాళ్ళని అని అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు దేవుడు చూసి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఫైనల్లో కదా మనకు కూడా పరుగు పందెంలో మరి బహుమానం వచ్చేది. పిచ్చిమొక్కలారా, ఆ బహుమానం ఎవడన్నా దుష్టుడు పోగొట్టుకుంటాడేమో, జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అపహరింపకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగా మనం అందరం మన ఘటాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ బహుమానాన్ని పొందుకొని, ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని మళ్ళీ ఆయన పాదాల దగ్గర పెట్టడానికి దేవుడు కృప దయచేయనట్లుగా, అలాంటి కృపా ధన్యత దేవుడు మనకందరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా.